జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం గీతా జయంతి సందర్భంగా భగవద్గీతను పఠించడం వల్ల కలిగే ఫలితాలను శంకరాచార్యులు తెలియచేసిన గీతా భాష్యం నుండి తెలుసుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిందువుల పవిత్ర గ్రంథమైన శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన రోజునే గీతా జయంతిగా జరుపుకుంటాము. శ్రీకృష్ణుడు అర్జునుడి శోకంను సందేహాలను పోగొట్టేందుకు గాను చేసిన ఉపదేశమే భగవద్గీత. మహాభారతంలో భీష్మ పర్వంలో భగవద్గీతలోని 18 అధ్యాయాలు వివరంగా తెలియచేయబడ్డాయి. మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణ కొరకు భగవద్గీతను బోధించాడు. అందుకే మార్గశిర మాస శుద్ధ ఏకాదశి నాడు మనం గీతా జయంతిగా జరుపుకుంటాము. వేదాల ఉపనిషత్తుల సారమే భగవద్గీత. అందుచేత గీతను బ్రహ్మ విద్యాశాస్త్రం అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే కాకుండా అర్జునుడి ద్వారా మన అందరికీ కూడా కర్తవ్య నిర్వహణ కొరకు బోధించిన పవిత్ర గ్రంథం గీత. భగవద్గీత యొక్క మహత్యం భూదేవికి శ్రీ మహావిష్ణువు తెలియచేశాడని వరాహ పురాణంలో శ్లోకాల ద్వారా తెలుస్తోంది. ఆదిశంకరాచార్యుల వారు కూడా భగవద్గీత యొక్క భాష్యం రాసేటప్పుడు కొన్ని శ్లోకాలను గీతా మహత్యం యొక్క శ్లోకాలను తెలియచేశారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు తెలియచేసిన గీతా మహత్య శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. భగవద్గీత గ్రంథమును ఎవరు భక్తితో పఠిస్తారో వారు శోకాలు భయాల నుండి విముక్తి పొందడమే కాకుండా విష్ణు పదమును పొందుతారు. 2. భగవద్గీతను శ్రద్ధగా భక్తితో పఠించిన వారికి జన్మజన్మ పాపాలు సైతం తొలగిపోయి ముక్తిని పొందగలరు. 3. ప్రతిరోజు స్నానం ద్వారా శరీరంను శుభ్రపరచు